బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ ఎంపీ ఇద్దరు కూటమి నేతలే. ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉత్తరాంధ్ర సెంట్రిక్ గా ఎయిర్పోర్టుపై చర్చ అంటున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఓకే అంటూనే విశాఖ విమానాశ్రయాన్ని కూడా రన్ చేయాలనేది ఎమ్మెల్యే వాదన. విశాఖ టు భోగాపురం ఎయిర్పోర్టు దగ్గరే కదా అంటున్నారు ఎంపీ. అటు బీజేపీ ఎమ్మెల్యే అలా, టీడీపీ ఎంపీ ఇలా. ఎందుకలా? వారిద్దరి చెరో దారి ఎందుకు? ఎయిర్పోర్టు కోసమేనా? వాళ్ళ మధ్య ఏదైనా గ్యాప్ ఉందా? ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే, ఎయిర్పోర్టుపై చెరో మాట. విశాఖ ఎయిర్పోర్టును కొనసాగించాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే, భోగాపురం ఎయిర్పోర్టుకు విశాఖ దగ్గరే అంటున్న ఎంపీ భరత్. ఎంపీ ఎమ్మెల్యే డిఫరెంట్ ఒపీనియన్స్ పై ఇంట్రెస్టింగ్ టాక్. ఎయిర్పోర్టు కోసమేనా? ఎంపీ ఎమ్మెల్యే మధ్య గ్యాప్ ఉందా? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు తలమానికగా యావత్ దునియాకు కనెక్టివిటీ పెంచేలా అన్ని హంగులతో ప్రారంభానికి సిద్ధమైంది. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రాగానే విశాఖ విమానాశ్రయాన్ని నేవీకి ఇచ్చేసేందుకు రెడీ అవుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడే విశాఖ టీడీపీ ఎంపీ భరత్, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖకు ఎంతో దూరమని, కనీసం 3 గంటలకు పైగా సమయం పడుతుందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అంటున్నారు. సమయం, ఇంధనం, డబ్బు అన్నీ వృధా అవుతాయనేది ఎమ్మెల్యే వాదన. ఎంపీ భరత్ మాత్రం భోగాపురం ఎయిర్పోర్టుకు విశాఖ పెద్ద దూరమేమీ కాదని కొట్టిపారేస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి జస్ట్ 45 నిమిషాలు మాత్రమే పడుతుందని అంటున్నారు. ఈజీగా భోగాపురం విమానాశ్రయానికి చేరుకునేలా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని భరత్ చెప్పుకొస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు డైరెక్ట్ గా వేగంగా చేరుకోవడానికి నిర్మిస్తున్న బీచ్ కారిడార్ పై కూడా చెరో వాదన వినిపించడం చర్చకు దారితీస్తోంది. బీచ్ కారిడార్ చివరి దశలో ఉందని ఎంపీ భరత్ చెబుతూ ఉంటే అది ఇప్పుడే అయ్యేది కాదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తేల్చేస్తున్నారు. బీచ్ కారిడార్ త్వరగా పూర్తి కాకపోతే ఎయిర్పోర్ట్ కట్టిన జనాలకు రాకపోకలకు ఇబ్బందే అంటున్నారు. కానీ అన్ని పనులు అయిపోతాయని ఎంపీ భరత్ ధీమాగా చెబుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ రోడ్స్, బీచ్ కారిడార్ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే వరకు విశాఖ ఎయిర్పోర్టును కొనసాగించాలని విష్ణుకుమార్ రాజు కోరుతున్నారు. విశాఖ విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్టుగా ఉంచితే వచ్చిన ఇబ్బందేముందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, విశాఖలో ఒక ఎయిర్పోర్ట్, భోగాపురంలో మరోటి ఉంటే కూడా అభివృద్ధి బాగా జరుగుతుందని తన వాయిస్ వినిపిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే నెలకు 2.5 లక్షల మంది విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తారని, ఒక్కసారికి భోగాపురం వెళ్లడానికి 3,000 ఛార్జ్ చేసే పరిస్థితి ఉందంటున్నారు విష్ణుకుమార్ రాజు. నెలకు 75 కోట్లు, ఏడాదికి దాదాపు 900 కోట్లు ప్రజలకు ఖర్చవుతుందని, ఇందులో పెట్రోల్, డీజిల్కే ఎక్కువ ఖర్చవుతుందని చెప్తున్నారు. ప్రజల్ని అడిగినా వైజాగ్ ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంటే మంచిదని చెప్తారు అనేది విష్ణుకుమార్ రాజు మాట. నోయిడాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ 2 ఎయిర్పోర్టులు ఉన్నాయని, ఇక్కడ కూడా 2 ఎయిర్పోర్టులు ఉంటే తప్పు లేదంటున్నారు. జీఎంఆర్ కూడా విశాఖ ఎయిర్పోర్టు నుంచి ఆపరేట్ చేయాలని కోరుతున్నారాయన. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే 2 గంటలు పడుతుందని, ట్రాఫిక్ జామ్ అవుతుందని, కనీసం బీచ్ కారిడార్ పూర్తయ్యే వరకు విశాఖలో ఎయిర్పోర్ట్ కొనసాగిస్తే కొంపలేం మునిగిపోవు అంటున్నారు విష్ణుకుమార్ రాజు. ఎమ్మెల్యే, ఎంపీ ఎయిర్పోర్ట్ కోసమే డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తం చేస్తున్నారో, లేక ఈ ఇద్దరికి గతంలో ఏమైనా గ్యాప్ ఉందో తెలియదు. కానీ ఇద్దరు కూటమి ప్రజా ప్రతినిధులు చెరో మాట మాట్లాడుతూ ఉండడం పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ సీనియర్ లీడర్,
ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్స్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వ పరంగా మాత్రం ఇది పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అంశమైపోయింది. విష్ణుకుమార్ పట్టుబడుతున్నట్లు విశాఖ ఎయిర్పోర్టును కంటిన్యూ చేస్తారో లేక భోగాపురం నుంచే పూర్తి స్థాయి యాక్టివిటీ నడిపిస్తారో చూడాలి మరి.